కాంగ్రెస్ ప్రభుత్వానికి డొల్ల మాటలు డొల్ల బడ్జెట్ అన్నారు బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా గవర్నర్ చేత అబద్దాలు చెప్పించారని మండిపడ్డారు. బడ్జెట్ పై కేవలం 5 రోజులే చర్చ పెట్టడం ఎందుకంటున్న ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డితో మా సీనియర్ కరెస్పాండెంట్ రామ్ నరేష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ రోజు గవర్నర్ తో అబద్ధాలు చెప్పించారని చెప్పి బీజేపీ అంటుంది. అంటే సరే ఈ రోజు అంటే ప్రభుత్వం గవర్నర్ తో చెప్పించిన ఏవైతే మాటలు ఉన్నాయో అవన్నీ కూడా అబద్ధాలు అంటారా? పూర్తిగా డొల్లా అబద్ధాలు. వారికి ఏమి పాలుపోక ఈ రకంగా వీళ్ళు ఏదో ఒక రకంగా బుల్డోజ్ చేసి 5 రోజుల్లో అసెంబ్లీని వైండప్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు బీఎస్సీ మీటింగ్లో చాలా స్పష్టమైంది. వారు 19వ తారీఖు బడ్జెట్ పెట్టి 27వ తారీఖు రోజు అప్రాపరేషన్ బిల్ పెడుతున్నారంటే వారు చర్చ కూడా తావివ్వలేని పరిస్థితిలో వారు కేవలం బుల్డోజ్ చేసే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అంటే రైతులకు కానీ మహిళలకు కానీ మేము అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాము, ఎక్కడ కూడా అంటే గతంలో ఏ విధంగా అంటే ఏ ప్రభుత్వం చేయని విధంగా మేము చేస్తున్నామని చెప్పేసి చూడండి, రైతుల్ని మోసం చేసి, మహిళల్ని మోసం చేసి, విద్యార్థుల్ని మోసం చేసి, యువతను మోసం చేసి, చివరకు చిన్న విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని కూడా మోసం చేసిన ఈ ప్రభుత్వము ఈరోజు అన్ని రంగాల్లో వైఫల్యం చెంది వారికి ఏమీ పాలుపోక ఏదో పిచ్చి రాతలు ఈరోజు రాసుకున్నట్టుగా ఈరోజు ప్రసంగంలో అన్ని అబద్ధాలతో కూడుకున్నటువంటి ప్రసంగాన్ని వారు ఈరోజు రాసుకోవడం జరిగింది. నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను, ఈ రాష్ట్ర ప్రభుత్వము చేసినటువంటి ప్రసంగంలో విద్యార్థుల విషయంలో, యువత విషయంలో, మహిళల విషయంలో, రైతుల విషయంలో అన్ని పచ్చి అబద్ధాలు ఈరోజు పలకడం జరిగింది. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. ఖచ్చితంగా రేపు మేము అసెంబ్లీలో దీన్ని ఎండగడతాం. అంటే తెలంగాణ బడ్జెట్ ఏ విధంగా ఉండబోతుంది? బడ్జెట్ డొల్లా బడ్జెట్ ఉండబోతున్నది. ఈరోజు చాలా క్లియర్గా కనపడతా ఉన్నది ఏ రకంగా వాళ్ళ బడ్జెట్ని ఈరోజు ప్రజెంట్ చేసినటువంటి గవర్నర్ ప్రసంగంలోనే పసలేదు కాబట్టి బడ్జెట్ కూడా ఈ రకంగా ఉండబోతుంది. మొత్తంగా చూసుకుంటే ఈ తెలంగాణ బడ్జెట్ సమావేశాలు డొల్లగా మారబోతున్నాయని చెప్పేసి చెప్పిన హామీలు ఏవి కూడా అమలు చేసే పరిస్థితి లేదు అని చెప్పేసి ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది.